మొదటి యోహాను 2వ అధ్యాయము. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలిగజేసెను గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబిద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని కొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించున్న నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్న పిల్లలారా,
ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. నీవు నా తోడు నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చింత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నామలో అనుక్షణం నా అతిశయము నీవే, నా
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచాల. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నాత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడి వారు లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. యేసుని నమ్మెడి వారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలచెదరు. కదలాక స్థిరులయ్యుండెదరు. కదలాక నిలచి ఉండెదరు. కదలాక స్థిరులయ్యుండెదరు.
యేసుని నమ్మెడి వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచు నుండెదరు. దేవుని ఆవరణములో వర్ధిల్లుచు నుండెదరు. సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు. సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. ముసలిత నమ్మునవారు చిగురు పెట్టి ఫలింతురు. ముసలిత నమ్మునవారు చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. యేసుని నమ్మెడి వారు నీటి కలువాయరను నాటబడి నావారలై. నీటి కలువాయరను నాటబడి నా కలిగి పచ్చగనుందురు వారు యేసుని నమ్మెడి వారు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతించురు. చల్లని ప్రభురాకడకై మెల్లగా వేచియుండెదరు. చల్లని ప్రభురాకడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు. హల్లెలూయా. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాల ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. ఇప్పుడు వాక్యాలు ధ్యానించినప్పుడు కొన్ని వాక్యాలు విన్నప్పుడు మనకి ఇష్టపడలేదేమో. ఎందుకంటే మనం నూతన పరచబడలేని స్థాయిలో ఉంటే మన మనసు కొన్ని వాక్యాలు రిసీవ్ చేయడం కొంచెం కష్టమవుతామో. అయినప్పుడు కూడా ప్రియుల బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ వలన రాయబడిన కాబట్టి వాక్యం మనం రిసీవ్ చేసుకొని మనం చేంజ్ అవ్వాలన్నమాట. మన మనసు మారాలి అనమాట. ఎంత మారుతున్న కొలది పరిశుద్ధాత్మ సహాయం వలన మనం దేవునిలో కూడా అంత ఇంక్రీస్ అవుతాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనసు నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని దేశాలు 3-4 సారి ఒకరోజు బైబిల్ చదువుతారని విన్నాం. దేవునికి స్తోత్రం. అంటే వారు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, ఎందుకంటే మారాలి కదా, చేంజ్ అవ్వాలి. కాబట్టి మనకు అంటే దేవుని చిత్తానుసారంగా ఒక చేంజ్ కావాలన్నమాట. దేవుడు కోరుతున్న ఒక స్థాయిలో మన మనసు చేంజ్ అవ్వాలి. కాబట్టి ఎప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే దేవుడు ప్రాముఖ్యంగా సువార్త ద్వారా మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన సృష్టిగా దేవుడు మార్చామన్నమాట. అక్కడ ఒక గొప్ప చేంజ్ మన సువార్త దర్శన ఉందన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో దిగి వచ్చిన కాబట్టి పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి మనం ఆత్మలో ఒక గొప్ప చేంజ్ దేవుడు చేస్తామన్నమాట. కాబట్టి ఆత్మలో
సువార్త రక్షణ పొందిన మనలో ప్రియులారా మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన దేవుడు స్థిరంగా నివాసం చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనం స్థిరమైన ఒక మార్పు కావాలన్నమాట. కాబట్టి దేవుడే ప్రియులారా వచ్చి పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇంకా ప్రియులారా దేవుడు కోరుతుంది మన ప్రాణం అంటే మనస్సు, భావోద్రి, చిత్తం అది కూడా దేవుని యొక్క సాధనలో రావాలని దేవుడు కోరుతుంది. దానితో పాటు మన శరీరం అవయవాలు కూడా ప్రభువుకు ప్రియులారా మన దానితో పాటు మనం సమర్పించాలి అనమాట దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మనస్సు ఒప్పుకోలేదంటే మన శరీరం పూర్తిగా లోబడలేదనమాట, దేవునికి లోబడలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, మన మనసు ప్రియులారా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రతి ఆశీర్వాదం అంటే పరలోకములో ఎంత ఆశీర్వాదం ఉందో ఆ ఆశీర్వాదం అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు నాకు మీకు అనుగ్రహించామన్నమాట. ఆల్రెడీ అది అనుగ్రహించామన్నమాట. దాని కొరకు ఇవ్వమని ప్రార్థన చేయడం కాదు, అది మనం అర్థం చేసుకొని అది పరిశుద్ధాత్మ సహాయం వలన బై ఫెయిత్ మనం అది రిలీజ్ చేసే వారిగా ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ఇచ్చిన దాని కొరకు మనం ఇంకా అడిగిన సోదరు ఆల్రెడీ ఇచ్చేస్తామన్నమాట. హల్లెలూయా. తండ్రి దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి, దేవుని ప్రియులారా మహిమపరచాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మన ఫెయిత్ ప్రియులారా యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచు వారు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పారనమాట. ఇప్పుడు జీవజల నదులు ప్రియులారా మన ఆత్మ నుండి అదేంగా ప్రవహించినాక యేసునామములో ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి ఎవరైతే ప్రియులారా దేవుని ప్రేమ అర్థం చేసుకొని ప్రభువును ప్రేమిస్తున్న వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు తప్పకుండా ప్రవహిస్తాయి అనమాట. ప్రవహించడం అంటే సమృద్ధి ప్రవహించినాక యేసునామములో. దానిలో కూడా యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన 47వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క లెవెల్ ఉంది అనమాట. కాబట్టి లెవెల్ అంటే అభిషేకములో పరిశుద్ధాత్మ నదిలో మన ఆత్మ నుండి ప్రవహించే విషయంలో ఎంకరేజ్ అవునాక హల్లెలూయా. కాబట్టి కొందరు చీలమండు లోతు కావచ్చు, కొందరు ముఖాలు లోతు కావచ్చు. కాబట్టి ఈదవలసినంత స్థాయి అంటే పరిశుద్ధాత్మ సంపూర్ణ నింపుదల అనుభవం యేసునామములో మనకందరకు దేవుడు సమృద్ధి అనుగ్రహించిన. కాబట్టి అనుదినం పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించినప్పుడు మన ప్రాణం శరీరం అంతా కూడా ఆత్మ పరిశుద్ధాత్మ ఒక సాధనలో వస్తాయన్నమాట. ఇప్పుడు మన ఆత్మానుసరంగా తప్పకుండా నడుస్తుందన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా మనం మన ఆత్మ నుండి యేసునామములో మనందరూ ఆత్మ నుండి ప్రవహించినాక అలాగే ప్రవహించిన వ్యక్తులు అది ఆశీర్వాద నది కూడా అనమాట. హల్లెలూయా. కాబట్టి అది ఆశీర్వాద నది, అది మిరకల్ నది, అది స్తోత్ర నది, హీలింగ్ రివర్ అనమాట. కాబట్టి అది పరిశుద్ధమైన నది అనమాట. ఇప్పుడు అది మన ఆత్మలో ఉంది అనమాట. రక్షణ ఉందని మన ఆత్మలో పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నా కాబట్టి మన ఆత్మలో ఉంది అనమాట, మీ ఆత్మలో ఉంది అనమాట. ఇప్పుడు పరిశుద్ధ ప్రియులారా మన ఆత్మలో తక్కువ లేదు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు వచ్చి నివాసం చేస్తున్నా కాబట్టి యేసుక్రీస్తులో పరిశుద్ధ తక్కువ లేదు. కాబట్టి మన ఆత్మలో కూడా పరిశుద్ధ ఏమాత్రం తక్కువ లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి బై ఫెయిత్ మన ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం. కాబట్టి వాక్యం ధ్యానించినప్పుడు ఏమవుతుంది, బైబిల్ గ్రంథంలో రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి ఆ వాక్యం మనం చదువుతాము. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఎస్. కాబట్టి ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అలైవ్ అంటే జీవం ఉంది అన్నమాట. వాక్యం సజీవమైనది అనమాట, దానికి జీవం ఉంది. వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అలైవ్ అండ్ పవర్ఫుల్ అనమాట. బైబిల్లో రాయబడింది అది పవర్ఫుల్. దానికన్నా మించింది ఏదే లేదనమాట. అంత పవర్ అనమాట, పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. వాక్యం మనం వినాలి, మనం చదవాలి, మన ఆత్మలోనికి రిసీవ్ చేసుకోవాలి అనమాట. కాబట్టి వాక్యం వెళ్ళి ఆత్మ ప్రాణ శరీరంలో వెళ్ళి పని చేస్తానమాట. దేవుని చిత్తానుసరంగా అది పని చేస్తానమాట.
మన వింటున్న వాక్యాలు మనలో పనిచేస్తుంది. మన ఇద్దరితో మనం పరిశుద్ధాత్మతో నింపబడి మన ఇద్దరితో మాట్లాడుతున్న మాటలు ఇద్దరిలో ప్రభావం చేస్తాయి అనమాట. తప్పకుండా ప్రభావం చేస్తాయి. ఆత్మ ప్రాణ శరీరంలో వెళ్ళి అది పని చేస్తాయి అనమాట దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఫర్ ద బ్లడ్ ఆఫ్ గాడ్ ఈస్ అలైవ్ అండ్ పవర్ఫుల్, ఇట్ ఈస్ షార్పర్ దాన్ ద షార్పెస్ట్ టూ-ఎడ్జెడ్ సోర్డ్. కాబట్టి మనం సోర్డ్ ప్రిల్లర్ గడ్గం మనం చూసినట్లయితే రెండంచులు గడ్గం. కాబట్టి స్తోత్రం, ఇప్పటిదాకా మనుషులు నిర్మించిన ఏ గడ్గం అయినా సరే దానికంటే ప్రియులారా చాలా చాలా మన మాటలు చెప్పడానికి వీలదు. అంత పవర్ఫుల్ అనమాట, అంత షార్పర్ అనమాట ఈ వాక్యం. తప్పకుండా అది వెళ్ళి పని చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ షార్పర్ దాన్ ద షార్పెస్ట్ టూ-ఎడ్జెడ్ సోర్డ్. కాబట్టి అది కట్టి చేస్తుంది అనమాట. కట్టింగ్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్. అది ప్రాణాన్ని శరీరాన్ని విడదీస్తుంది అనమాట. అంటే దానికి అర్థం ప్రాణం శరీరం అంతా కూడా కలిసి ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దాన్ని విడదీస్తుంది అనమాట. అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తం ఏంటిది, మన ప్రాణం ఒక ఆలోచన ఏంటిది అని వాక్యం మనం విన్నప్పుడు వాక్యంతో నింపబడిన వ్యక్తులకు అర్థమైపోతుంది అనమాట. మన ప్రాణం నుండి ఏం వస్తుంది, మన సొంత ఆలోచన నుండి ఏం వస్తుంది, పరిశుద్ధాత్మ నుండి ఏం ఆలోచన వస్తుంది, దేవుని నుండి ఏం ఆలోచన వస్తుంది అని మనకు అర్థమైనట్టు వాక్యం వెళ్ళి అది మనకు వివేచన అనుగ్రహిస్తుంది అనమాట. అలాగే కాబట్టి కట్టింగ్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్ ను అది వేరుగా చేస్తే అంటే దానికి అర్థం అది మనకు అర్థమైపోతుంది అనమాట. సోల్ అంటే ప్రాణం నుండి వచ్చేది ఏంటిది అని, మన ఆత్మ నుండి వచ్చిన ఆలోచన ఏంటిది అని మనకు అర్థమైపోతుంది. ఆ విధంగా అది చేస్తే అనమాట. కాబట్టి కట్టింగ్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్, అది మాత్రం కాకుండా బిట్వీన్ జోయిన్ అండ్ మారో. జోయిన్ అంటే మనం జోయిన్ అండ్ మారో అంటే ములుగు లోపల కూడా అది వెళ్ళి పని చేస్తుంది అనమాట. ఇట్ ఎక్స్పోజెస్ అవర్ ఇన్నర్ మోస్ట్ థాట్స్ అండ్ డిసైర్. ఇది మనం లోపల వెళ్ళి పనిచేస్తుంది. 13వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఏదైనా వాక్యానికి వ్యతిరేకమైన ఏదైనా దురాత్మలు, చీకటి శక్తులు మన ప్రాణ గాని శరీరంలో ఎక్కడైనా దాగి ఉన్నా సరే దాన్ని బయటకు తీసుకుని వస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా వాక్యంతో నింపబడిన వ్యక్తులు, పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తులు ఈవిల్ స్పిరిట్ తంత్రాలను ఈజీగా ఓవర్కమ్ చేస్తారనమాట. లేదు కాబట్టి వాక్యంతో ప్రియులారా పరిశుద్ధాత్మతో వాక్యంతో మనం నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే ప్రియులారా వాక్యంతో నింపబడుతున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యాలు మన ఆత్మలో నింపబడుతున్న కొలది ఏమవుతుంది, పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మలో ఉన్న జీవజలములు ప్రవేశిస్తాయి అనమాట. అది అధేయంగా ప్రవేశిస్తాయి అనమాట. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో అధికంగా నింపబడిన వ్యక్తి ఉండాలి అంటే, అభిషేకంతో అధికమైన నింపబడిన వ్యక్తిగా మీరు బ్రతకాలంటే, అభిషేకంలో ఇంకా అధికంగా ఇంక్రీజ్ అవ్వాలంటే తప్పకుండా యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని యేసుక్రీస్తును అన్నిటికంటే లవ్ చేసుకోవాలండి, ప్రేమించుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన అది కూడా మనకు ఒకవేళ ప్రభువును ప్రేమించడం మన వలన సాధ్యం కాదు అన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. హోలీ స్పిరిట్ ప్రేమించినట్టు నాకు కృపదయం, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు ప్రభువును ప్రేమించినట్టు. ఇప్పుడు ప్రభువును ప్రేమించిన వ్యక్తులు తప్పకుండా ప్రభు మాటలు ప్రభుతో సహవాసం చేస్తారు, ప్రభు మాటలు అధికంగా వింటారు, అధికంగా ధ్యానిస్తారు. అది ఆత్మ ప్రాణ శరీరంలో వెళ్ళి ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ నదులు అధికంగా బయటకు తీసుకుని వస్తాయన్నమాట. ఇప్పుడు అధికంగా ప్రియులారా పరిశుద్ధాత్మ నది మన ఆత్మ నుండి విడుదల అవుతున్న కొద్ది ఏమవుతుంది, మన వాక్యం బోధిస్తున్న కొద్ది ఆత్మ మనసు బలపరచబడుతుంది, జీవజలందరూ అధికంగా ప్రవేశిస్తుంది. అంటే పరిశుద్ధమైన నది అనమాట. అది అంతే 100% పరిశుద్ధమైన నది అనమాట. హాలేలూయా, ప్యూర్ పరిశుద్ధమైన నది మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ఏమవుతుంది, మన మనసులో ఒకవేళ అపవిత్రం ఉంటే అదంతా తీసి బయట దాన్ని తీసివేస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులు 14:18 వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆత్మలో అధికంగా ప్రార్థన చేస్తారు. అధికంగా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, ఆత్మలో అధికంగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవేశిస్తుంది అనమాట. అధికంగా ప్రవేశించినప్పుడు ఏమవుతుంది, మన మనసు చాలా పరిశుద్ధంగా కాపాడబడుతుంది అనమాట. మనసు మాత్రం కాదు, మనసు పరిశుద్ధంగా మనసు పరిశుద్ధం ఎదుగుతున్న కొద్ది మనం చూపు కూడా, మన మాటలు, క్రియలు అంతా కూడా అది పరిశుద్ధంగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు అది ప్రియులారా కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వాక్యం ప్రార్థనలో ప్రభుతో సమయం ప్రియులారా గడపాలి. కాబట్టి ప్రభుతో అధికంగా సమయం గడపడం వలన మనకు మేలనమాట. ఇప్పుడు సమయం చాలా ప్రాముఖ్యం. సమయం ప్రియులారా మనం గడుపుతున్నామా, ఎవరితో మన సమయం గడుపుతున్నాం.
ఇప్పుడు దేవునితో ప్రియులారా మనం సమయం అదేం గడిపేవారుగా ఉంటే మనకు మేలు, మన ద్వారా ఇద్దరులకు మేలుకరంగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ మనకు నేర్పిస్తుంది, దీవించుంటేనే రాయబడింది. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచినా కాబట్టి మనం దీవించే వారుగా ఉండాలి. కానీ సమస్య ఏంటిదంటే చాలాసారి మనం దేవుడు కోరిన స్థాయిలో మనం ఇద్దరును దీవించడం లేదు. ఎందుకంటే మన మనసు నూతనపరచబడలేదు కాబట్టి, దేవుడు కోరుతున్న స్థాయిలో నూతనపరచబడలేదు కాబట్టి దేవుడు కోరుతున్న స్థాయిలో మన ఇద్దరును, మనల్ని కానీ లేదని ఇద్దరును దీవించడం లేదు. అందువరకు ప్రియులారా ఆశీర్వాదాలు కూడా అనుభవించడం తక్కువనే అన్నమాట. కాబట్టి ఆశీర్వాదాలు ప్రియులారా అధికంగా అనుభవించాలి. అధికంగా అనుభవించడం మాత్రం కాదు, అధికంగా ఆశీర్వాదాలు మనం అనుభవించిన కొలది అధికంగా ప్రియులారా ఇద్దరు కూడా ఆశీర్వాదకరంగా మనం బ్రతుకుతాయి అనమాట. అది దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మన మనసును నూతన పరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం స్పిరిచువల్ ఆశీర్వాదాలు మనం ఇవ్వాలి అయినప్పుడు కూడా. కాబట్టి ఆశీర్వదించడం ప్రియులారా మనం రకరకాల విధంగా ఉంది. మాటల ద్వారా మనం బ్లెస్ చేసుకోవచ్చు, చేపట్టుకుని ఇద్దరును దీవించి ప్రార్థన చేసి కూడా మన ఆశీర్వాదం ఆమె ఇస్తున్నాం. అలాగే రోగాలతో వారి కొరకు యేసుమలో హీలింగ్ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిని మనం దీవిస్తున్నాం అనమాట. రోగాల నుండి బయటే తీసుకొని వస్తున్నాం. అది కూడా ఒక దేవుని అని అర్థం చేసుకోవాలి. బట్టలు లేని వారికి యేసుమలు ప్రార్థన చేసుకోవాలి. దేవుని ప్రేరణను బట్టి బట్టలు మనం కొని ఇచ్చినప్పుడు అది కూడా వారిని దీవించాను అనమాట. ఇప్పుడు దీవెన ఇవ్వడం రకరకాల విధంగా ఉంది. దాహంతో ఉన్న వ్యక్తికి మనం చేతిలో నీళ్లు ఉంటాయి, లేదంటే మన దగ్గర నీళ్లు ఉంటాయి, ఒక గ్లాస్ నీళ్లు మనం యేసునామములో వారికి ప్రార్థన చేసుకొని ఇచ్చినప్పుడు అది కూడా ఒక బ్లెస్సింగ్ అనమాట. వారిని మనం దీవిస్తున్నాం అనమాట. వారిని మనం దీవిస్తున్నాం. ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చినప్పుడు అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. ఇప్పుడు ఆత్మీయమైన ఆశీర్వాదాలు అది మనం ఇవ్వచ్చు. అది మాత్రం కాకుండా ప్రియుల మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా అది కూడా ప్రియుల ప్రార్థన ద్వారా ఇద్దరికి ఇవ్వడం ద్వారా అది కూడా ఒక ఇద్దరు దీవించే ఒక విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. పోలీసులో ఆధారపడి ప్రత్యేకమైన ఇద్దరు దీవించి ప్రార్థన చేయాలి. కాబట్టి మీకు రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తులను మీరు దీవించడం మొదలు పెట్టాలి. మీకు తెలిసిన వారిను మీరు దీవించడం మొదలు పెట్టాలి. మీ ఇందుకు ఎవరినైనా దేవుడు తీసుకొని వచ్చేప్పుడు వారిని వేసుకోవాలి, ప్రార్థన చేయాలి, వారిని దీవించి పంపాలి అనమాట. పరిశుద్ధాత్మ ప్రేరేపణని బట్టి దీవించాలి అనమాట. కాబట్టి ఈ కాలంలో ప్రియుల మనం అబ్రహాంకు దీవెన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి ఆ దీవెనలు రిలీజ్ చేసే వారుగా మనం ఉండాలి. అది దాచిపెట్టే వారుగా ఉండవద్దు అనమాట. దేవునికి ఇస్తుంది విడుదల చేయడానికి అనమాట. కానీ మనకు ఒక సందేహం వస్తుంది, అబ్బో నేను ఇస్తున్న కొలది అబ్బో నాకు తగ్గిపోతామో, లేదంటే నాకంటే వారు ఇంకా గొప్ప స్థాయిలో వెళతారేమో అనే ఒక ఆలోచన వస్తుంది. సాతాను అసూయ కూడా కొన్నిసారి తీసుకొని వస్తుంది. కాబట్టి దాన్ని మనం ప్రార్థన ద్వారా జయించుకోవాలి. అసూయ స్పిరిట్ను ప్రార్థన ద్వారా జయించుకోవాలి. ఎందుకంటే అసూయ స్పిరిట్ ప్రియులారా ఇద్దరు దీవించబడకుండా మనం కూడా ఆశీర్వాదాలు అధికంగా అనుభవించకుండా పనిచేస్తానమాట. రెండు వైపు అది పనిచేస్తానమాట. అలా కోపం స్పిరిట్ కూడా పగ, చేదు ఆ స్పిరిట్ కూడా ప్రియులారా మనం దీవించబడకుండా చేస్తుంది, ఇద్దరు కూడా దీవించబడకుండా చేస్తుంది. అంతవరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానికి పరిష్కారం వాక్యం మనం హృదయంలో నింపుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన మనసు నూతనపరచబడుతుంది, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అర్థమవుతుంది. కాబట్టి మన మనసు చేంజ్ అవ్వాలి అనమాట. మనసు దేవుడు తప్పకుండా మారుస్తాడు, ఆశీర్వాదం. కాబట్టి మనసు ఎంత ఆత్మ దేవుడు బలపరుస్తాడు, దానితో పాటు మనసు కూడా దేవుడు తప్పకుండా మారుస్తాడు. లేదు దేవుడు మనం ప్రేమతో నింపుతాడనమాట. అప్పుడు ప్రియులారా మనం అనేకులను అధికంగా దీవించే వారిగా మార్చబడతాయి. కాబట్టి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది మనం దీవించుడి. కాబట్టి ఏ విత్తనాలు అయితే మనం పెడుతున్నారో దానికి కోత ఉంది అనమాట. కాబట్టి మనం ఏ విత్తనాలు పెడుతుంది అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఏ వ్యక్తిని కూడా ప్రియులారా ఇంకా మనం హింసించు వారిని కూడా సభిపోద్దని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలాసారి మిమ్మల్ని చాలా మంది ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు, అపమానపరిచి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు. ఏదని ఇప్పుడు బైబిల్ నేర్పిస్తే వారి కొరకు కూడా మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారిని కూడా దీవించే ఆశీర్వాదం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇద్దరును దీవించే ఆశీర్వాదాలు క్రిస్తు ద్వారా మనకు అది దేవుడు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు అది మనం ఓపెన్ చేసి బై ఫెయిత్ మనం ఓపెన్ చేసి ప్రియులారా ఇద్దరును దీవించడం మనం ప్రారంభించాలి, ఇద్దరు నేర్పించాలి. అలాగే బోధి గంధం దాకా అంటే ప్రతి ఒక్క వ్యక్తి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అబ్రహాముకు ఆశీర్వాదం, యేసుక్రీస్తు ద్వారా నా దీవెనలు అందరి ప్రతి ఒక్క మనుషులు అనుభవించుకొని
దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని ఒక లోతైన ప్రేమ గ్రహించేవారు ఉండాలని ప్రియులార దేవుడు కోరుతుంది. దాని వలన ప్రియులార సాతానుకు తప్పకుండా చాలా నష్టాలే జరుగుతాయి. హల్లెలూయా. నష్టం తప్పకుండా జరుగుతుంది, సాతానుకు నష్టం జరుగుతుంది అనమాట. అందుకొరకు సాతాను ఆశీర్వాదం అంటే సాతానుకు ఇష్టం లేదు. చాలా మంది మనకు తెలుసు, ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలోనే రాయబడింది, దేవుడు ఆశీర్వదించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తండ్రిని దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు తండ్రిని మనం చూసి నేర్చుకోవాలి. ఇక్కడ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు మనకు కృప ఇచ్చాం. ఇప్పుడు మన తండ్రి పిల్లలం, దేవుని పిల్లలం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలం దేవుని అలాగే నడిస్తే అనమాట. దేవుని పిల్లలం దేవుని వల్లే నడిస్తే అని ప్రియులార సత్యం మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులార మనం ఇద్దరు దీవించేవారు ఉండాలి. కాబట్టి కొన్నిసారి మనం మనసు ఒప్పుకోలేదను, ఎందుకంటే మనం వేళ్ళ స్టాండర్డ్ బట్టి చూస్తారని, వేళ్ళ స్టాండర్డ్ బట్టి కూడా చాలా సారి మనం చూస్తారు. వారికేమో కారు ఉంది, నాకేమో కార్ లేదు, లేదంటే వారికేమో బెంగళా ఉంది, నాకేమో బెంగళా లేదు. వేళ్ళ స్టాండర్డ్ ప్రకారంగా ప్రియులార మనం చూసి ఉండే ఇద్దరు మనం ఒకవేళ దీవించలేదేమో. అలాగే అబ్రహాం ఒక ఆశీర్వాదం యేసుక్రీస్తు వల్ల తండ్రిని దేవుడు పరలోక సంబంధం, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాద దేవుడు మనకు అనుగ్రహించను. ఆశీర్వాదాన్ని ఇవ్వలేని వ్యక్తులే మార్చబడదు. ఎప్పుడు వేల్డ్ స్టాండర్డ్ బట్టి మీరు మిమ్మల్ని వారితో పోల్చుకోనప్పుడు. కాబట్టి వేల్డ్ స్టాండర్డ్ ప్రకారం ప్రియులారా మనం పోల్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికి చక్కని ఉదాహరణ ప్రియులారా యాకోబు అనమాట. పాత నిబంధనలో మనం చూస్తారు యాకోబు కరువు కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఒక స్వరమిని ఐగుప్తు దేశానికి వెళ్ళాము. అయినప్పుడు కూడా ఫరో చాలా గొప్ప స్థాయిలో వేల్డ్ స్టాండర్డ్ ప్రకారం చాలా ఉన్నతమైన స్థాయిలో రాజు ఉన్నారు. అయినప్పుడు కూడా యాకోబు ప్రియులారా మనం చూస్తున్నాము, యాకోబు ఫరోని దీవించామన్నమాట. అంటే రాజును దీవించాం. చూడండి, యాకోబు జీవం గల దేవునితో సహవాసం చేసిన కాబట్టి తన మనసును దేవుడు మార్చేస్తామన్నమాట. కాబట్టి అదే దేవుడు తప్పకుండా మన మనసును కూడా మారుస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు రకరకాల హోదాలు ఉన్న ప్రజలు మనం చూడవచ్చు. కానీ దానికంటే ఉన్నతమైన హోదాలో క్రిస్తును కలిగిన మనల్ని తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని నిలబెట్టామన్నమాట. కానీ మన అది అర్థం చేసుకోవడం లేదేమో, అదే మన సమస్య. కాబట్టి మనం గ్రహించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. తండ్రిని దేవుడు క్రిస్తునందు మనకు అనుగ్రహించిన స్థాయి అంటే చాలా చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. లేదు, అది ఎవరు ఏ మనిషి కూడా ఇవ్వలేదు. అంత గొప్ప స్థాయి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించామన్నమాట. ఆల్రెడీ అనుగ్రహించామని అర్థం చేసుకోవాలి. కాబట్టి అనుగ్రహించామని అర్థం చేసుకొని ఏం చేసుకోవాలి? దీవించడం మొదలు పెట్టాలి. కాబట్టి మనకంటే కోట్లు లేదంటే బిలియన్స్ కానీ ట్రిలియన్స్ కానీ ఎంత డోర్లు ఉన్న వ్యక్తి అయినా సరే వారిని కూడా దీవించే మనసు దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట. మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న యేసుక్రీస్తు అంత శక్తి కలిగిన దేవుడు, అంత బలం కలిగిన దేవుడు, అంత ఆశీర్వాద పూర్ణులైన దేవుడు అనమాట. మనలో పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసిన దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట. మనం మాటలతో వర్ణించలే, అంత గొప్ప దేవుడు అనమాట. మనం ఇప్పుడు దాకా విని ఉండవచ్చు, దానికంటే మన ప్రభువైన యేసుక్రీస్తు చాలా చాలా గొప్ప దేవుడు అని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన దేవుడు గొప్పవాడు. కానీ ఏం జరుగుతుంది? దేవుడు గొప్పవాడే, బైబిల్లో రాయబడింది, నిన్న నేడు నిరంతరం దేవుడు ఏగనిది ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడే. కానీ మనం ఏం జరుగుతుంది? నూతన పరచబడలేని మనసుని బట్టి ఆ దేవుని మనం అర్థం చేసుకోకుండా ప్రియులారా మనం మామూలుగా మనం పెరుగుతున్నారు. అదే సమస్య. అంటే మన మనసుని బట్టి చూస్తున్నాం అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనకు నేర్పిస్తుంది మన మనసు ఎలాగుంది, దాన్ని బట్టి మన ఇద్దరిని చూస్తాం. అందుకని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన మనసులను నూతనపరుస్తాడు. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అలైవ్ అండ్ పవర్ఫుల్, ఇట్ ఈస్ షార్పర్ దాన్ ద షార్పెస్ట్ టూ-ఎడ్జెడ్ సోర్డ్, కట్టింగ్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్. కాబట్టి మనం ప్రాణాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతనపరుస్తాడు అనమాట. నూతనపరుస్తాడు. కాబట్టి అప్పుడు మనకు అర్థమైపోతాయి మన దేవుడు, నాలో ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనకు అర్థమవుతాయి. అప్పుడు మన ఏం జరుగుతాయి? మన ఇద్దరు అప్పుడు మనం అడగడం ఆగుతాయి అనమాట. ఇద్దరితో డబ్బు అడగడం లేదంటే అప్పు అడగడం, బెగ్గింగ్, బిచ్చగాడు, ఆ పని ఆగిపోతాయి. మనం ఏం చేస్తాం? మన ఆత్మలో ఉన్నది ఇచ్చే వ్యక్తిగా మారుతాయి అనమాట. ఇద్దరు దీవించే వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి యాకోబు ప్రియులారా మనం చూస్తుంటే తనకంటే అంటే వేల్డ్ స్టాండర్డ్ లో
గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా దీవించామన్నమాట. ఎందుకంటే స్పిరిచువల్ గా ప్రియులారా చూసినట్లయితే యాకోబు జీవగల దేవునితో కనెక్ట్ ఉంది అనమాట. అబ్రహాం ఒక దేవున ఆ దేవున ఉంది, దేవుని యొక్క దేవున యాకోబు మీద ఉంది అనమాట. అలా క్రిస్తునందు ప్రియులారా మన మీద కూడా మన ఆత్మలో క్రిస్తును కలిగిన కాబట్టి మనలో అది ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా అది ఎక్కువ ఇచ్చేవారు ఉండాలి, ఎక్కువ విడుదల చేసేవారు ఉండాలి. ఈ కాలంలో వ్యవస్థ అలాగే మనం ఎక్కువ ఇచ్చేవారు ఉండాలి, దాన్ని దాచిపెట్టవద్దు. మన ఒక మనస్తత్వం ఎలాగంటే ఇస్తున్న కొలది తగ్గిపోతాయేమో, అది కూడా మన లోగం నుండి నేర్చుకున్నారేమో. వరల్డ్ స్టాండర్డ్ మనం చూసినట్లయితే ఇస్తున్న కొలది తగ్గిపోతాయి. కానీ దేవుని రాజ్యంలో వచ్చిన ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడిన దేవుని బిడ్డలుగా ప్రియులారా దేవుని స్వరమిని మన ఇస్తున్న కొలది మనకు జీవం గల దేవుడు ఇంకా అధికంగా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అన్నిటికీ సోర్సు మనం కాదు, దేవుడని అర్థం చేసుకోవాలి. అన్నిటికీ సోర్సు ప్రియులారా మన బ్యాంకు కాదు, లేదంటే ఫలానా మనుషులు కాదు, అంటే జీవం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి మన సోర్సు జీవం కలిగిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్వరాన్ని బట్టి విని లోబడి మన ఇస్తున్న కొలది మనకు కూడా ఇంక్రీస్తావు, తగ్గిపోలేదనమాట. ప్రత్యేక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎంతగా ప్రియులారా మనం విడుదల చేస్తున్న కొలది రెవల్యూషన్ అంటే నూతన స్థాయికి పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు అనమాట. ఈ కాలంలో దేవుడు చూస్తున్నాడు ఎవరు నమ్మకంగా ఇది విడుదల చేస్తుంది, ఎవరు నమ్మకంగా ఇది విడుదల చేస్తుంది. అది చాలా ప్రాముఖ్యం. కొందరు దైవజనులు మనం చూసినట్లయితే చాలా గంటలు వారు నిలబడి ఇద్దరు కొరకు ప్రార్థన ఇస్తారు. కొందరు మనం చూసినట్లయితే కొద్దిసేపు చేస్తారు. కొందరు వారి దేవునితో మాట్లాడడం అది మాత్రం కాకుండా ఇద్దరు కొరకు కూడా దీవించి ప్రార్థన చేసే విషయంలో చాలా సమయం గడుపుతుంది అనమాట. అంటే దానికి అర్థం వారు అది నమ్మకంగా అది రిలీజ్ చేస్తున్నారు అనమాట. వారు నమ్మకంగా అది రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నమ్మకంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పొందుతున్న వారు దీవించబడుతున్నాయి, ఇస్తున్న వ్యక్తి కూడా ఇంకా అధికంగా దీవించబడుతుంది అనమాట. కానీ చాలాసారి ఇది మనం చేయడం లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఇవ్వడం వలన మనం ఇంకా అది ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఆత్మ నుండి ఇంకా అది పొంగి పొర్లుతుంది అనమాట. అది అన్లిమిటెడ్ అనమాట. దేవునికి దానికి ఎండ్ లేదనమాట. క్రిస్తు నుండి వచ్చే ఆశీర్వాదం ఎండ్ లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అధికంగా ఇచ్చేవారు ఉండాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమిస్తున్న వ్యక్తులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాకుండా భూ సంబంధమైన దేవుళ్ళు కూడా తప్పకుండా జీవంగా దేవుడు అనుగ్రహిస్తాడు. భూ సంబంధమైన ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ కూడా దేవుడు మనను దీవించే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వారి పరిస్థితి దేవుడు మారుస్తాడని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము 2 కొరింథీయులు 9 అధ్యాయము 6వ వచనంలో స్పష్టంగా వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ఆత్మ సంబంధ దేవుని మనం అనుభవించాలి, భూ సంబంధమైన దేవుని కూడా మనం యేసునామమున అనుభవించడం దేవుని చిత్తం అనమాట. కానీ ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఏ దేవుని మనం అనుభవించినప్పుడు కూడా అది అది ఇచ్చే దేవుని మాత్రం దయచేసి మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. అది ఇస్తున్న దేవుని మాత్రం మనం మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొంచెము విత్తువాడు కొంచెం పండకోయెను, ఇంకా సమృద్ధి విత్తువాడు సమృద్ధి పండకోయెను. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే పాత నిబంధన ప్రకారం బైబిల్ మనకు నేర్పిస్తుంది టైత్ ఇవ్వాలని నేర్పిస్తుంది. అది ఇప్పుడు కూడా నూతన నిబంధనలు వచ్చిన తర్వాత కూడా అది ఫాలో మనం చేస్తున్నారేమో, కొందరు చాలా మంది చేస్తున్నారేమో. సరే, ఏదైనా ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఎందుకంటే మినిమం ఏం ఇవ్వకుండా ఉండడం కంటే మినిమం టైత్ ఇవ్వడం మంచిది. కానీ దేవుని చిత్తం ఇంకా ప్రియులారా మనం పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తం ప్రియులారా మనం చూసినట్లయితే 7వ వచనం చదువుతారమ్మా. 7వ వచనం, సన్నిధికి బలవంతముగా కాక ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. కాబట్టి ప్రియులారా ఈ యొక్క విషయంలో కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల మనకు చేంజ్ అవసరం. దీవించే విషయంలో, ఇచ్చే విషయంలో, దీవించడం అంటే ఇవ్వడం అనమాట. ఇవ్వడం అంటే దీవించడం అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం. అది మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు. దీవించడం అంటే దానిలో ఒక క్రియ వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాబట్టి దానిలో మనం చేంజ్ ఉండాలి. అంటే మనం ఎక్కువ విత్తనాలు పెట్టినప్పుడు పంట కూడా ఎక్కువ వస్తుంది అనమాట. నేను కేరళ నుండి అరటి మొక్క అరటి మొక్క తీసుకొని వచ్చామన్నమాట. కొన్ని సంవత్సరం కదా ఎండలో నాటాము.
దాని నుండి చాలా వచ్చింది అనమాట. కానీ పొరుగు వారు కొందరకు ఇచ్చామన్నమాట. ఇప్పుడు సోదరు ఇంకా దాని నుండి వస్తుంది అనమాట. నేను చెప్తున్న ఉదాహరణ చెప్తున్నా ఏంటిదంటే, మన ఏ విత్తనాలు అయితే పెడుతుందో దానికి ఒక ఇంగ్లీష్ ఉంది అనమాట, దానికి కోత ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన దీవెన ఇస్తున్న కొలది, కాబట్టి మన ప్రేమ పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఇద్దరును ప్రేమించేవారు ఉండాలి. ప్రేమ మన విత్తనాలకు పట్టాలి అన్నమాట. సమాధాన మాటలు మనం చెప్పేవారు ఉండాలి, ఓదార్పు చెప్పేవారు ఉండాలి, బలపరిచే మాటలు మనం చెప్పేవారు ఉండాలి, క్షమించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఆమె పరిశుద్ధంగా బ్రతకాలి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మంచి విత్తనాలు వేసేవారుగా మనం ఉండాలి, ఇద్దరులకు మేలు చేసేవారు ఉండాలి. కాబట్టి ప్రియులారా ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కొలది మనం ఇచ్చేవారు ఉండాలి. టైత్ మాత్రం కాదు, దేవునికి స్తోత్రం. మన మనసులో అది నాటబడి ఉండొచ్చు, టైత్ ఇవ్వాలి. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నూతన నిబంధనలు ఉన్న మనం టైత్ కాదు, దానికంటే గొప్ప స్థాయిలు ఉండాలని ప్రియులారా పరిశుద్ధాత్మతోడు ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. ఎందుకంటే మీరు పాత నిబంధన భక్తుల కంటే, ఆ కాలంలో ఉన్న వారి కంటే ఈ కాలంలో, ఈ కడవరి కాలంలో, అంత్యకాలంలో బ్రతున్న మీరు ఇంకా అధికమైన దీవెనలు మీరు మీ ద్వారా ఇద్దరు అధికంగా దీవించబడాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. ఎందుకంటే సాతాను కూడా మనం చూసినట్లయితే అధికంగా తన పనులు చేస్తుంది. ఎందుకంటే అంత్యకాలం కాబట్టి, తన సమయం దగ్గర వచ్చినా కాబట్టి. ఇప్పుడు దేవుడు కూడా ప్రియులారా కోరుతుంది అధికంగా తన బిడ్డలు, తన సంఘం బలపరచబడాలి, ఇద్దరు కూడా అధికంగా దీవించబడాలని ప్రియుల దేవుడు అధికంగా కోరుతుంది. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టడం మాత్రం కాదు, సమాధి నుండి తండ్రి దేవుడు తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి పరిశుద్ధాత్మ వలన ప్రియులారా సువార్త రక్షణ పొందిన మనలోనికి వచ్చేస్తామన్నమాట. ఉద్దేశం అనేది మనల్ని అధికంగా ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసుకొని, పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేసుకొని మనం 100 ఫలించాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, యోహాను సువార్తలో స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేసిన దానికంటే ఎక్కువ మీరు చేస్తారని ప్రభు చెప్పారు. అంటే దానికి అర్థం ప్రియులారా ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మన ద్వారా అది చేస్తున్నా అనమాట. లేదు, కాబట్టి దానికి మనం ఏకీభవించాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు హృదయం అనమాట, హృదయం ఇప్పుడు మన పరిశుద్ధాత్మ వలన. కాబట్టి ఒక వ్యక్తి హృదయంలో అధికంగా వాక్యంతో నింపబడిన వ్యక్తి గురించి మాట్లాడుతాను. అధికంగా వాక్యంతో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అధికంగా ఇస్తానమాట. టైత్ కాదు, టైత్ కంటే పైకి వెళ్ళిపోతాయి అనమాట. అది ఎందని ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు వారు నిర్ణయం చేస్తారనమాట. కాబట్టి ఆ స్థాయిలో ప్రియులరా మన విత్తనాలు పెట్టే స్థాయిలో మనం ఉండాలని దేవుడు ప్రియులరా కోరుతుంది. కాబట్టి ఒక సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, కొంచెముగా విత్తవానికి కొంచెమే వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ఇంగ్లీష్ బైబిల్ ఇలాగ రాయబడింది, ఒకసారి చదువుదాం. రిమెంబర్ అని రాయబడింది. రిమెంబర్ అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి అనమాట. జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దు. అదొక ప్రిన్సిపల్ అనమాట. కొద్దిగా మనం విత్తనాలు పెట్టిన తర్వాత ఎక్కువ రావాలంటే అది జరిగే పని కాదని ప్రియులారా మనం బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన సమస్య ఏంటది, ఎక్కువ మనకు కావాలి కానీ విత్తనాలు కొద్దిగా వేస్తాం. ఎందుకు మనకు విత్తనాలు కొద్దిగా వేస్తామంటే మన మనసు సరిగా నూతనపరచబడడం లేదు కాబట్టి. మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నూతనపరచబడుతున్న కొలది దానిలో మనం అధికంగా దీవించే వ్యక్తిగా మార్చబడదు. ఎందుకంటే అధికంగా దీవించే, కాబట్టి ప్రియులారా మనం అధికంగా ఇచ్చేవారుగా మనం ఉండాలి అంటే మనసు నూతనపరచబడాలి, వేరే మార్గం లేదు. మనసు నూతనపరచబడాలంటే ప్రభుత్వ సమయం గడపాలి, వాక్యంతో ప్రార్థనలో సమయం గడపాలి, దేవుడు చేస్తాడు. కాబట్టి అధికంగా ప్రియులారా ఆత్మలో బలపరచబడుతున్న వ్యక్తులు, అధికంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతనపరచబడుతున్న వ్యక్తులు ప్రియులారా వారు అధికమైన దీవెన అనుభవిస్తుంది. ఇద్దరులకు దీవెనగా తప్పకుండా మార్చబడుతుంది. వేరే షార్ట్ కట్ లేదనమాట. వేరే షార్ట్ కట్ ప్రియులారా లేదు, షార్ట్ కట్ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన ప్రార్థన ఇస్తాం, దేవా నా మనసు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మార్చుము, నూతనపరచుమని ప్రియులారా ప్రార్థన ఇస్తాం. కాబట్టి హృదయంలో నిశ్చయించు ప్రకారం మనం ఇవ్వాలి అనమాట. యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. ఇప్పుడు ఆశీర్వాదాలు ప్రియులారా మన ఇచ్చే విషయంలో మీకు హృదయంలో మీరు నిర్ణయం చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అది మీరు నిర్ణయం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు కొత్త వస్తాయి.
హల్లెలూయా. కాబట్టి ఇది బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. యూ మస్ట్ ఈచ్ డిసైడ్. కాబట్టి ఎక్కువ మీరు దేవుని పొందే వ్యక్తిగా మీరు కోరిగలిగిన వ్యక్తులుగా మీరు ఉంటే మీరు తక్కువ వచ్చినట్లయితే తక్కువనే వస్తాయి. ఎక్కువ ఇవ్వాలి, నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం చేంజ్ చేయాలన్నమాట. హల్లెలూయా. నిర్ణయం చేంజ్ చేయాలి. యూ మస్ట్. ఇప్పుడు మీరు నిర్ణయం చేసి ఉండవచ్చు, ఇంత ఇవ్వాలి అని. కొందరు ఇలా ఉండొచ్చు, ఇది దీవించేది, ఇది 5 దీవిస్తాను, లేదంటే 10 మందిని. కానీ అది నేను పెంచుకోవాలన్నమాట. అది మనసులో ఉంది, మన మనసులో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కొందరు 1000 మందిని దీవించిన వారు ఉన్నారు, స్తోత్రం. వారు ఇంకా ఎక్కువ ఇంకరిస్తారు. కొందరు లక్షలు కావచ్చు, హల్లెలూయా, 10 lakhs కావచ్చు. అంటే అది మన మనసుని బట్టి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం నిర్ణయం చేసుకోవాలన్నమాట. కాబట్టి యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి మన మనసు చాలా ప్రాముఖ్యమన్నమాట. కాబట్టి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయనాక వాక్యం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును ప్రభావం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మతో కలిసి మనం నిర్ణయం చేసినప్పుడు ఊహించలేని దేవునిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి మీరు దాన్ని దీవించాలని మీరు నిర్ణయం తీసుకొని ఉంటే, దేవుడు గొప్ప దేవుడు అయినా కానీ మీరు కొద్దిగా మాత్రమే దేవుని అనుభవిస్తారు. ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకుపెట్టామన్నమాట. ఇక దేవుడు ఏం చేయలేదు. కాబట్టి ఆ చేంజ్ చేసుకోవాలి, మీ నిర్ణయం చేంజ్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి తీర్మానం చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు మన సొంతంగా నిర్ణయం చేసుకున్న వారు ఉన్నారు, లేదా నిద్రలు మాటలను బట్టి నిర్ణయం చేసుకున్న వారు ఉన్నారు. నేను పరిశుద్ధాత్మని బట్టి మంచి నిర్ణయం తీసుకొని బ్రతకడం ప్రియులారా నేర్చుకోవాలి. యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. ఇంకా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. కాబట్టి గాడ్ లవ్స్ అంటే దేవుడు ప్రేమిస్తాను అనమాట. కాబట్టి దేనికి ఇచ్చే విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఫస్ట్ మనం చూసిన దేవుడు అనమాట. దానికి ఎగ్జాంపుల్ దేవుడు అనమాట, మన తండ్రి అనమాట. అబ్బా తండ్రిని మనం పిలుస్తున్నాం కదా, తండ్రిని దేవుడు శ్రేష్టమైనది మన కొరకు ఇచ్చామన్నమాట. శ్రేష్టమైన అంటే తన ప్రియ కుమార్ని మన కొరకు సాక్రిఫైస్ చేశాం. కాబట్టి ఇద్దరు ప్రియులారా ఇద్దరులకు ఇచ్చే విషయంలో ప్రియులారా మనకు అర్థం చేసుకోవాలి, ఒక సాక్రిఫైస్ ఉంది అనమాట. ఆ సాక్రిఫైస్ మనకు నచ్చడం లేదని. కాబట్టి ఒక సాక్రిఫైస్ అక్కడ ఉంది. ఎందుకంటే మన చేయ నుండి అది వెళ్ళిపోతుంది అనమాట, అది పడాలి అనమాట. కాబట్టి గోధుమ గింజ ప్రియులారా అది పడాలి, అది మట్టిలో పడి అది చచ్చిపోయి తర్వాత దాని నుండి మొలకలు వస్తాయి అనమాట. దాని నుండి ఇంకా చాలా వస్తాయి. అలాగే ప్రియులారా కాబట్టి మనం దేవుని నమ్మాలి అనమాట. ఇక్కడ ఫేత్ చాలా ఇంపార్టెంట్. ఫేత్ లేని వ్యక్తులు ఇవ్వలేదనమాట. ఫేత్ లేని దేవుని నమ్మలేని వ్యక్తులు, దేవుని మాటల్లో నమ్మలేని వ్యక్తులు వారు ఆగిపోతాయి. ఎందుకంటే ఇది విశ్వాసంతో సాక్రిఫైస్, అంటే విశ్వాసంతో చేయాల్సిన పని అనమాట. అది దేవుని మాటని బట్టి చేయాల్సిన పని. దేవుని స్వరం విని లోబడాలి అనమాట. లోబడని లేని వ్యక్తులు కూడా అధికంగా ఫలించలేరు. దేవుని ఒక స్వరం విని లోబడలేని వ్యక్తులు అధికంగా ఫలించలేరు. కాబట్టి మనం లోబడాలి, సాక్రిఫైస్ చేయాలి అక్కడ దేవునికి స్తోత్రం. తర్వాత ఇప్పుడు ఇలా రిజల్ట్ వస్తుంది అనమాట. తర్వాత మనం వేచి ఉండాలి. కానీ మనం సనగవద్దు, గుణగొద్దు. ఏమైంది, నేను విత్తనాలు వేసాము ఏమైంది అని సనగవద్దు. ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ అనమాట, చాలా గొప్పది. కాబట్టి మనం నమ్మకంగా ఇచ్చే వ్యక్తి ఉండే ప్రియులారా, పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ఇచ్చే వ్యక్తిగా ఉంటే మన పరిస్థితి చాలా చాలా గొప్ప స్థాయికి దేవుడు తీసుకొని వెళ్తారు. అంటే దేవుడు కోరుతుంది మనం ప్రియులారా మీ యొక్క ఇంటికి మాత్రం కాదు, లేదంటే మన రాష్ట్రానికి మాత్రం కాదు, మన దేశానికి మాత్రం కాదు, దేశానికి కూడా దీవెనకరంగా ఉండాలని జీవగల దేవుడు కోరుతుంది. కానీ మీరు నిర్ణయం చాలా ప్రాముఖ్యం. డిసైడ్, తీర్మానం. మీ హృదయంలో ఉన్న తీర్మానం ఉంది కదా, పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయం చేసుకోవడం నేర్చుకోవాలి. కానీ అది దేవునితో సంబంధం ఉన్న వారికి అది అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవునితో సంబంధం లేదంటే అర్థం కాదు. పరిశుద్ధాత్మ టీచింగ్, పరిశుద్ధాత్మ బోధ, ఇన్స్ట్రక్షన్ పొందలేని స్థాయిలో ఉండే అది మనకు అర్థం కాదు. అందుకొరగా ప్రియులారా ప్రాముఖ్యంగా మనం సమయం గడపాలి, ప్రార్థనలు దేవునితో సమయం గడపాలి. దేవుడు మాట్లాడతారు, మనకు అర్థమవునట్టు మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన హృదయాన్ని మారుస్తాడు, మన నిర్ణయాలను కూడా మారుస్తాడు అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి తీర్మానం చేసుకొని ఇద్దరు దీవించడం మీలో మనం ఇంకరిస్తావాలి. ప్రియులారా ఇంకరిస్తావాలి. ఇప్పుడు వారు దీవించబడతాయి, మన దీవించబడతాయి, ఇలా ఇంక్రీస్ అయిపోతాయి అనమాట, మల్టిప్లై. కాబట్టి ఇంకా బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. కానీ మనకేం తెలుసు, మనం ఇస్తున్నప్పుడు నాకు తగ్గిపోతాయి, అది మనకు తెలుసు. ఎందుకంటే మన మనసులో ఆ ప్రభావం ఉంది అనమాట. అందుకొరకు మనం
భయపడుతాను అనమాట. అబ్బో నేను, కానీ బైబిల్ ప్రియుల స్పష్టంగా నేర్పిస్తుంది, మనం ఏదైతే విత్తనాలు పడితే దానికి కోత ఉంది. ఇప్పుడు ఆ కోత పొందాలి అంటే మన దేశ సనుగవద్దు, అవిశ్వాస మాటలు చెప్పవద్దు, అనుమాన మాటలు చెప్పవద్దు, పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో నడవడం నేర్చుకోవాలి. అప్పుడు దానికి పంట కోత ఈ భూమిలో దీవించబడితే పరలోకములో చెప్పలేని దీవెన వస్తాయి అనమాట. దానికి ఉన్న సమయం ఇదనమాట, ఈ రోజు అనమాట, రేపు కూడా కాదు, ఏ రోజు అనమాట. దేవునికి ఇస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు, నిన్నటి రోజు మనకు అయిపోయింది, ఇంకా రాదు. కాబట్టి ఈ రోజు చాలా ప్రాముఖ్యం. ఈ రోజు మన పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయాలు చేసుకొని ఇద్దరిని దీవించడం మనం మొదలు పెట్టాలి అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము, రేపు దీవిస్తాం, రేపు చాలా మంది ఉన్నారు, అంతా రేపు వరకు ప్రతిరోజు ఇలా చెప్తారు, రేపు చేస్తాను, ఒకరోజు సమాధిలో వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం రేపు కాదు, ఈ రోజు అనమాట. దేవునికి టుడే ప్రియులారా, చాలా మన జీవితంలో ఈ రోజు అంటే నాకు తెలిసిన మటుకు ఈ రోజు చాలా మంచి అంటే గొప్ప రోజు అనమాట. దేవుడు ఇచ్చిన చాలా ప్రీషియస్, ఇక్కడ మన దేవుడు ప్రీషియస్, గొప్ప దేవుడు ఇచ్చిన చాలా ప్రాముఖ్యమైన రోజు ఈ రోజు అనమాట, టుడే అనమాట. ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయాలు చేసుకోవచ్చు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తనప్పుడు చేంజ్ జరుగుతుంది అనమాట. మనం హల్లెలూయా, తప్పకుండా పరిస్థితులు మారుతాయి అనమాట. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రేపు అని మనం పోస్ట్ పోన్ చేసి ప్రియులారా చేయవద్దు. రేపు తప్పకుండా దేవుడు కొన్ని బాధ ఇస్తాడు. రేపు అది మన దేవుని స్వరమని మనం రేపు చేయాలి. ఈ రోజు చేసినట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించినాక. ఇప్పుడు ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. 8వ వచనం చదువుతారా? 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపయు విస్తరింపజేయగలడు. ఆమేన్. God will generously provide all you need. మన అవసరాలు దేవుడు తీస్తాడు. Then you will always have everything you need and plenty left over to share with others. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని స్వరమని ఇచ్చే విషయం, ఇద్దరు దీవించే విషయంలో మనం ఇంక్రీజ్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. సార్తోని మనం జయించుకోవాలంటే ప్రార్థన అవసరం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. సెల్ఫిష్ మనం జయించుకోవాలి. సెల్ఫిష్ మనం జయించుకోలేదు అంటే అది ఇంకా ఫలించలేదు, అధికమైన దేవుని అనుభవించలేదు. హల్లెలూయా. కాబట్టి సెల్ఫిష్ ను జయించినట్టు అలాంటి ప్రార్థన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి దశమవ ప్రియులారం ఇచ్చినప్పుడు లిమిటెడ్ దీవెన, దానికి ఒక ఇది ఉంది అనమాట. కానీ నూతన దీవెన టీచింగ్ ప్రకారం పరిశుద్ధాత్మలో ప్రియులారం మనం చూసినట్లయితే ఇది ఇంకా అధికమైన దీవెనలోనికి నడిపిస్తుంది అని ప్రియులారం మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఎంతగా దేవుని ప్రేమతో అధికంగా నింపబడిన వ్యక్తులు, అధికంగా ఇద్దరు దీవించే వ్యక్తిగా మార్చబడితే వారు ఊహించలేని మాటలు లేదు, అంత గొప్ప దీవెన వారు అనుభవిస్తున్నమాట. అనేకులకు దీవెన గారుగా దేవుడు వారు తప్పకుండా దేవుడు వాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకొకటి మనం ఇచ్చినప్పుడు ఇంకా కూడా ప్రార్థన చేసుకొని మనం ఇవ్వాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పించిన రోమా రాసిన గలాతీయులకు రాసిన 6వ అధ్యాయం రాయబడింది. దాని వాక్యం నేర్పించిన వారు మనం దీవించాలి, వారికి మనం షేర్ ఇవ్వాలి అని రాయబడింది. అలాగే మన అనాథలకు ఇవ్వచ్చు, విధవరాలకు ఇవ్వచ్చు, సువార్థికులు ఇవ్వచ్చు. కాబట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఇచ్చేవారుగా ఉండాలి అనమాట. అలాంటి ఉన్న వారికి దేవుడు అధికంగా ఇస్తాడు ఆత్మ. కాబట్టి దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు, ప్రాణం శరీరాన్ని కూడా సజీవుడైన దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సర్వాధికారి అనమాట. దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వజ్ఞాని, దేవునికి సమస్యలు సాధ్యం అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరమిని మనం అధికమైన దీవెనలు పొందాలి. కాబట్టి అధికమైన దీవెనలు పొందకుండా తప్పుడు నిర్ణయాలు మీ మనసులో తీర్మానాలు పెట్టి ఉన్న వారు కొందరు ఉండవచ్చు. కాబట్టి దాన్ని మీరు విప్పాలన్నమాట. తప్పుడు నిర్ణయాలు చేంజ్ చేయాలన్నమాట. అది ఏ మనుషులకు వీల్లేదు, దేవుని కూడా సాధ్యం కాదు. మీ తప్పుడు నిర్ణయాలు మార్చుకోవడానికి దేవునికి సాధ్యం కానీ దేవుడు చేయలేదు. ఒకవేళ చేయాలంటే ఏదైనా దోటంలో దేవుడు అది చేయాలన్నమాట. చేయలేదు దేవుడు. ఆదాం పరిశుద్ధంగా బ్రతకాలి, జీవర్షం తినాలి అని దేవుడు కోరి అనమాట. కానీ అదే ఆయన తినలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి ఫ్రీ విల్ దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి మంచి ప్రియులారా, కాబట్టి ఫ్రీ విల్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఫ్రీ విల్ మాత్రం దేవుడు ఏం చేయలేమన్నమాట. మనకు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు దేవుడు బలవంతంగా మిమ్మల్ని ఒప్పింపు చేయలేదు. మీరు ఎలాగ తప్పకుండా చేయాలని దేవుడు ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడు ప్రేమ అనమాట. ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాము. ఆ ఫ్రీ విల్ మనం మిస్యూజ్ చేయవద్దు అనమాట. కానీ చాలా మంది లోక జ్ఞానాన్ని బట్టి లేదంటే వాక్య జ్ఞానం సరిగా లేదు కాబట్టి వారు
తప్పు నిర్ణయం చేసుకొని దాని అంటే ఆ ఆశీర్వాదాలు తక్కువ అనుభవించే స్థాయిలో ఉన్నారేమో. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా ప్రియులారా మీకు అది చూపిస్తుంది అనమాట. ఇక్కడే మీరు తప్పు నిర్ణయం చేస్తూ ఉన్నామని. ఇప్పుడు అక్కడ చేంజ్ చేయాలి. అక్కడ చేంజ్ మీరు చేయలేదు అంటే మీరు ఏ ఒక్క నిర్ణయం చేస్తారో దాన్ని బట్టి మాత్రమే మీరు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారనమాట. కాబట్టి చేంజ్ చేయాలి. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్ అనే రాయబడి. అంటే డిసైడ్ చాలా ఇంపార్టెంట్. యూ మస్ట్ ఈచ్ డిసైడ్. ఇప్పుడు మన నిర్ణయం తప్పుడు నిర్ణయం చేస్తున్న వారు ఉంటే కాబట్టి ఒక్కొక్క ఇది ఉంది అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు నిర్ణయం చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు కొందరు ఉన్నారు ఒక్క నిర్ణయం తీసుకొని పెడతారనమాట. ఈ రోజు ఒక్క నిర్ణయం చేసినా అదే నిర్ణయంలో లైఫ్ లాంగ్ అలా పెడతారు. నో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి చేంజ్ చేసుకోవాలన్నమాట, మార్పులు చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ఆ నిర్ణయంలో చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ నిర్ణయం మీరు చేంజ్ చేయలేదని అనుకోండి, మీరు ఎంత ప్రార్థన చేసినా సోతరం పరిస్థితులు మారడం కష్టమే. ఎందుకంటే మీరు తప్పుడు నిర్ణయం పరిశుద్ధాత్మతో కలిసి కాకుండా మీరు సొంతంగా తప్పుడు నిర్ణయం చేసుకొని ఉన్నారని. కానీ అది నిర్ణయం మార్చాలి. దేశం మార్చాలి. ఇప్పుడు నిర్ణయం మార్చాలంటే దేవుని సహాయం మనకు అవసరం, పరిశుద్ధాత్మ సహాయం అవసరం, వాక్య సహాయం మనకు అవసరం. అప్పుడు తప్పుడు నిర్ణయం చేంజ్ చేయాలన్నమాట. మీరు ఎంత దీవెన పొందుకోవాలని కోరుతుంది అంటే పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయం మార్చుకోవడం, అంటే దేవుని చిత్తానుసారంగా నిర్ణయం చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. అనుదినం అలాగే నేర్చుకోవాలి. అంటే దానికి అర్థం దేవునికి లోబడడమే, అనుదినం దేవునికి లోబడడమే. కాబట్టి నిన్న మాట్లాడినట్టు ఈ రోజు అంత దేవుడు చెప్పాలని లేదు. కాబట్టి ఈ రోజు అనమాట, ఈ రోజు దేవుడు నాతో మీతో మాట్లాడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయం తీసుకొని ప్రియులారా మనం అనుదినం బ్రతుకునట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయం మనం తీసుకోవాలంటే పరిశుద్ధాత్మతో మన క్లోజ్ ఉండాలి. లేదంటే మనకు అర్థం కాదు. యేసుతో మన క్లోజ్ ఉండాలి. యేసుతో మన క్లోజ్ ఉన్నప్పుడు అర్థమవుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రభు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువును అధికంగా ప్రేమిస్తాం. ప్రభువుకు మనం లోబడదాం. అలాగే మనం ఫలించినాక మనం అనేకులకు దీవెనకరంగా ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇంకొకటి ప్రియులారా మన ఇద్దరు దీవించినప్పుడు ఆ దీవెన పొందుతున్న వ్యక్తి కూడా తప్పకుండా మన కొరకు ప్రార్థన చేస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు. వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, మనల్ని కూడా దీవిస్తారు. అది ఇంకా దీవెన మనం పొందినట్టు జీవగల దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మంచి నిర్ణయం తీసుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఇప్పుడు అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే మన నిర్ణయం కూడా చాలా ప్రాముఖ్యం. దేవుడు ఆల్రెడీ తండ్రి దేవుడు క్రిస్తువుని ఇచ్చేస్తామన్నమాట, నిర్ణయం చేశాము. తండ్రి దేవుడు తన శ్రేష్టమైన ప్రియ కుమారుని ఇచ్చేస్తామన్నమాట. ప్రియ కుమారుడు పరిశుద్ధాత్మ వలన మనలోని వచ్చి నివాస చేస్తున్నాము అన్నప్పుడు కూడా తప్పుడు నిర్ణయంతో మీరు ఉంటే ఈ దీవెన అబ్రహాం ఒక దీవెన, యేసుక్రీస్తు వారి దీవెన పూర్తి మనం అనుభవించలేదు. ఎందుకంటే తప్పుడు నిర్ణయం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి నూతన నిబంధన ప్రకారం దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ఒక స్వరమిని ప్రియులారా మన తీర్మానాలు ఎలాగ చేయాలని నేర్చుకొని ఆ తీర్మానం దేవుని చిత్తానుసరణ చేసుకొని మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు దేవుని యొక్క ప్రియులారా ఆశీర్వాదం అదేగా తప్పకుండా అనుభవిస్తాయి. ఎందుకంటే ఇది బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న విషయం అనమాట. ఇది నేను చెప్పే మాట కాదు. ఈ బైబిల్ ఉన్న విషయాలు జస్ట్ పరిశుద్ధాత్మలో ఆధారపడి మీతో చెప్పిన. ఇప్పుడు నేను ఇది చేయాలి, మన అందరు భూమిలో ప్రతి ఒక్క మనుషులు ఇలాగ చేస్తున్నప్పుడు వారి దేవుళ్ళు ఎక్కువ ఎంకరేజ్ అవుతాయి అనమాట. లేదు, కాబట్టి అది మన హృదయంలో ఉంది. యూ మస్ట్ ఈచ్ డిసైడ్ అని బైబిల్ రాయబడింది. అంటే దానికి అర్థం దేవుడు సిద్ధంగా ఉన్నామన్నమాట. దేవుడైతే సిద్ధంగా ఉన్నాం, దేవునికి స్తోత్రం. దేవుడైతే సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన నిర్ణయం అనమాట. ఇప్పుడు అదే దాని కొరకు దేవుడు అదే చూస్తున్నాం. కాబట్టి కొందరు ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నారు. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఒక స్థాయి అనుభవిస్తున్నారు. ఇంకా మీరు అనుభవించాలంటే పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయం చేసుకొని ప్రియులారా ముందుకు వెళ్ళాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అవును దేవా, మీరు గొప్ప దేవుడు, ఆశీర్వాదం మేము అనుభవించాలని ఉద్దేశంతో దేవా మీరు పిలిచిన ప్రతి మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా తండ్రి మాకు ఉచితంగా అనుగ్రహించినట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. అనేకులకు దేవా ఈ దీవెన ఇచ్చినట్టు అలాంటి కృపా తండ్రి మాకు దయచుము. మా మనసు దేవా కింద ఆత్మ ద్వారా పరిశుద్ధపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా కోపం, పగ, చేదు, అసూయ నుండి, స్వార్థ ఆలోచన నుండి దేవా విడిపించమని ప్రార్థన. అసూయ నుండి విడిపించము తండ్రి. దేవా యేసు రక్తం ద్వారా దేవా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. దేవా అనేకులు దేవా ఇద్దరు దీవించబడుతున్న కొలది
అది చూసుకొని ఆనందించే మనసు హృదయం తండ్రి మాకు అదేగా హోలీ స్పిరిట్ దవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభావ మీ హృదయం మీ మనసు మాకు దవా దయచమని యేసు నామములో తండ్రి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అనేకులను దవా దీవించిన దవా దీవించినట్టు తండ్రి మమ్మల్ని వాడుకోవాలని యేసు మీరు కోరుతున్నట్టు వందనాలు తండ్రి. అలాంటి నా తలంబలు ఉత్సాహం మనసు దానిలో ఫెయిత్ఫుల్ తండ్రి నమ్మకమైన నమ్మకంగా ప్రతి కృప తండ్రి మాకు అందరికీ దవా దయచమని ప్రార్థనిస్తున్నాం. దవా ఒకవేళ దేవ ఇద్దరు దీవించే విషయంలో తప్పుడు నిర్ణయాలు చేసుకున్న స్థాయిలో తండ్రి వాక్యం విన్న వారు ఎవరైనా ఉండే దవా తండ్రి దానిలో మార్పు తండ్రి మార్చినట్టు పరిశుద్ధాత్మ స్వరమిని దానిలో చేంజ్ దవా నిర్ణయాలు మార్చినట్టు దవ కృపా దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పోలీసు దేవ కృపా దేవా దయచమని తండ్రి. ఇలాగ అనేకులు దీవెనకరంగా దవా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు ఉండినట్టు దవా సహాయ దేము తండ్రి. ఓహి బనాసి ఆరాధన వాక్యం ద్వారా దేవా మీరు శుద్ధి చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఊరందులో మేమందరూ యేసువల్ల ఫలించినాక తండ్రి దవా అంత్యకాలంలో కడబరి కాలంలో మేము బ్రతుకుతున్నాం. దవా గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దవా మీరు చేయాలని మీరు కోరుతున్నట్టు వందనాలు తండ్రి. దవా మమ్మల్ని అందరినీ మీ చిత్తానుసరంగా మీ రాజ్య వ్యాప్తి కొరకు బలంగా అభిషేకించి ప్రతి ఒక్కరును వాడుకోమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. జీవదళనాలు దవా అధికంగా ఆత్మ నుండి ప్రవహించినా కానీ ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దవా మీ నామ మహిమార్థంగా బ్రదైనట్టు దవా కృపా దవా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. మీ రక్తంగా దభిస్తున్నాం యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.